మనస్సు మన మిత్రువా లేక శత్రువా? ఒక చిన్న నియంత్రణే మన జీవితాన్ని స్వర్గం చేయగలదా లేదా నరకం చేయగలదా? భగవద్గీత 6వ అధ్యాయం ధ్యాన యోగం ఈ సమాధానం చెప్తోంది. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, కర్మ చేయడం ఆపి సన్యాసం తీసుకోవడం కంటే భక్తితో విధులు నిర్వహించడం ఉత్తమం. ఇలా చేసినప్పుడు మనస్సు పవిత్రమవుతుంది, ప్రశాంతమవుతుంది. ఆ ప్రశాంతతతోనే ధ్యానం విజయవంతమవుతుంది. ధ్యానంలో మనస్సు ఒక చోట నిలకడగా ఉండాలి. గాలి లేని చోట దీపం అచంచలంగా ఉంటున్నట్టు. అభ్యాసం, వైరాగ్యంతోనే మనస్సును నియంత్రించగలం. తినటం, నిద్ర, పని అన్నింటిలో మితి పాటించాలి. శ్రీకృష్ణుడు హామీ ఇస్తాడు, ఆధ్యాత్మిక మార్గంలో మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయినా మన ప్రయత్నం వృధా కాదు. భగవంతుడు మన పూర్వజన్మల సాధనను లెక్కలోకి తీసుకుని మన ప్రయత్నాన్ని కొనసాగిస్తాడు. తపస్సుల కంటే, జ్ఞానుల కంటే, కార్మికుల కంటే భగవంతునితో ఏకం కావడానికి ప్రయత్నించే యోగులే శ్రేష్ఠులు. అందులోనూ భగవంతుని పట్ల ప్రేమతో భక్తి చేసేవారే అత్యున్నతులు. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, నిజమైన సన్యాసి, నిజమైన యోగి అంటే కేవలం కర్మలు వదిలేసిన వాడు కాదు. అగ్నిహోత్రం చెయ్యకపోవడం, శరీరానికి సంబంధించిన పనులు మానేయడం ఇవి సన్యాసం కాదు. ఫలాపేక్ష లేకుండా కర్తవ్యమైన పనులు భక్తితో చేసేవాడే అసలైన సన్యాసి, అసలైన యోగి. మనుషులు భావించేది సన్యాసం అంటే యోగం కంటే వేరు అని, కానీ నిజానికి ఇవి రెండు ఒకే సారాన్ని కలిగిన మార్గాలు. ఎవరైనా యోగిగా మారాలంటే ముందుగా ప్రాపంచిక కోరికలను పూర్తిగా విడిచిపెట్టాలి. కోరికల బంధనాలలో ఉన్నప్పుడు యోగం సాధ్యం కాదు. శ్రీకృష్ణుడు అంటాడు, యోగంలో కొత్తగా అడుగుపెట్టిన వాడికి ఫలాపేక్ష లేకుండా పని చేయడమే సాధన. అయితే యోగంలో ఉన్నత స్థాయికి చేరిన వాడికి ధ్యానంలో ప్రశాంతతే నిజమైన సాధన. ఎప్పుడైతే మనిషి ఇంద్రియాసక్తి, కర్మల పట్ల ఆకర్షణ వదిలేస్తాడో అప్పుడే అతడు యోగంలో ఉన్నత స్థితికి చేరుకుంటాడు. ఎందుకంటే అతడు అన్ని ఫలాపేక్షలను త్యజించాడు. కింద మనస్సు శక్తితో నిన్ను పైకి లాక్కో, కింద పడవద్దు. మనస్సు నీకు మిత్రుడవుతుంది, కానీ అదుపు తప్పితే అదే నీ శత్రువు. మనస్సును జయించిన వాడికి అది మిత్రుడు, జయించలేని వాడికి అది శత్రువే. మనస్సు నియంత్రించిన యోగి చలి, వేడి, సుఖం, దుఃఖం, గౌరవం, అవమానం ఏ ద్వంద్వము కదిలించలేని స్థితిలో ఉంటాడో అతడు ప్రశాంతుడిగా భగవంతుని భక్తిలో నిలకడగా జ్ఞానంతో, వివేకంతో సంతృప్తుడైన యోగి ఇంద్రియాలను జయించి మట్టి, రాయి, బంగారం అన్నింటినీ సమానంగా చూస్తాడు. మిత్రువు, శత్రువు, మంచి మనిషి, చెడు మనిషి ఎవరికి పక్షపాతం లేకుండా సమబుద్ధితో ఉండే యోగి మానవులలో శ్రేష్ఠుడు. యోగ స్థితిని చేరాలనుకునేవాడు ఏకాంతంలో ఉండి మనస్సు, శరీరాలను నియంత్రించి కోరికలన్నీ విడిచి ఎప్పుడు భగవంతుని ధ్యానంలో మునిగిపోవాలి. యోగాభ్యాసం చేయాలంటే పరిశుభ్రమైన ప్రదేశాన్ని ఎంచుకొని కుషగడ్డి, దాని మీద జింక చర్మం, ఆపై వస్త్రం వేసి ఆసనం సిద్ధం చేసుకోవాలి. ఆ ఆసనం ఎక్కువ ఎత్తు కాకుండా తక్కువ ఎత్తు కాకుండా సరైన స్థాయిలో ఉండాలి. ఆసనంపై స్థిరంగా కూర్చొని అన్ని ఆలోచనలను, పనులను నియంత్రించి మనసును పరిశుద్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి. శరీరం, మెడ, తల ఈ మూడు సూటిగా ఒకే రేఖపై ఉండేలా, కళ్ళు అటు ఇటు తిప్పకుండా చూపుని నాసికాగ్రం మీద కేంద్రీకరించాలి. ఈ విధంగా ప్రశాంతతతో, భయరహితంగా, నిశ్చలమైన మనసుతో, బ్రహ్మచర్య వ్రతంతో దృఢంగా ఉండి భగవంతునినే పరమ లక్ష్యంగా తీసుకుని ధ్యానం చేయాలి. ఎప్పుడు మనసుని భగవంతునిపై నిలిపి ఉంచిన క్రమశిక్షణతో కూడిన యోగి నిర్వాణాన్ని పొంది పరమ శాంతిలో భగవంతుని యందే స్థిరమై ఉంటాడు. శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్తున్నాడు, మరీ ఎక్కువ తినేవాడు లేదా మరీ తక్కువ తినేవాడు, మరీ ఎక్కువ నిద్రపోయేవాడు లేదా మరీ తక్కువ నిద్రపోయేవాడు యోగంలో విజయం సాధించలేడు. కానీ తినటంలో, వినోదంలో మితంగా ఉండి పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమశిక్షణ పాటించేవాడు యోగాభ్యాసంతో అన్ని దుఃఖాలను తొలగించగలడు. వారు మనస్సుని స్వార్థ కోరికల నుంచి వెనక్కి మరలించి ఆత్మశ్రేయస్సులోనే నిలిపి ఉంచుతారు. ఇలాంటి వారు ఇంద్రియాసక్తికి అతీతమైన యోగులు.
గాలి లేని చోట దీపం ఎలాగైతే నిశ్చలంగా వెలుగుతోందో అలాగే యోగి యొక్క నియంత్రిత మనస్సు భగవంతుని ధ్యానంలో స్థిరంగా ఉంటుంది. ప్రాపంచిక ఆలోచనల నుండి మనస్సు పూర్తిగా వెడిపోయి యోగాభ్యాసం ద్వారా నిశ్చలంగా ఉన్నప్పుడు యోగి పరిశుద్ధ మనస్సుతో తన ఆత్మను దర్శించి ఆత్మలోని అంతరానందాన్ని అనుభవిస్తాడు. సమాధి అనే యోగ స్థితిలో యోగి అపరిమితమైన దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. ఈ స్థితి నుండి అతడు ఎన్నటికీ తలతిక్కమారడు. ఆ అనుభవం పొందినవాడు దానికంటే గొప్పదేమీ లేదని భావిస్తాడు. అతడు ఎటువంటి విపత్తు వచ్చినా కదలని ధైర్యంతో ఉంటాడు. దుఃఖం నుంచి విముక్తి పొందిన స్థితినే నిజమైన యోగమని అంటారు. ఈ యోగాన్ని దృఢ సంకల్పంతో ఎలాంటి నిరాశ లేకుండా అభ్యాసం చేయాలి. ప్రాపంచిక తలంపు వలె కలిగే కోరికలను పూర్తిగా విడిచి ఇంద్రియాలను అన్ని వైపుల నుంచి నియంత్రించాలి. క్రమంగా దృఢమైన విశ్వాసంతో మనస్సుని భగవంతునిపై నిలిపి ఉంచాలి. ఇతర విషయాలపై ఆలోచన లేకుండా ఉండాలి. చంచలమైన మనస్సు ఎక్కడికైనా పోతే దానిని తిరిగి తీసుకువచ్చి భగవంతునిపైనే నిలకడ ఉంచాలి. మనస్సు ప్రశాంతంగా పాపరహితంగా భగవత్ సంబంధ దృష్టితో ఉన్న యోగి అత్యున్నతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతాడు. స్వీయ నియంత్రణ కలిగిన యోగి భౌతిక మలినాల నుండి విముక్తి పొంది ఎల్లప్పుడూ పరమాత్మతో ఏకత్వంలో ఉంటాడు. దీనివల్ల పరిపూర్ణమైన ఆనంద స్థితిని పొందుతాడు. నిజమైన యోగి సర్వభూతములలో భగవంతుని చూస్తాడు. భగవంతునిలోనే సర్వభూతములను దర్శిస్తాడు. ఎప్పుడు అన్నింటిలోనూ నన్ను చూస్తారో, నాలోనే అన్నింటిని చూస్తారో వారికి నేను ఎప్పటికీ దూరం కాను, వారు నాకు దూరం కారు. యోగి భగవంతునిలో ఏకమై సర్వభూతములలో ఆయననే పరమాత్మగా చూసి ఆరాధిస్తే తన పనులు చేస్తూనే భగవంతునిలోనే నివసిస్తాడు. సర్వ ప్రాణుల పట్ల సమభావం కలిగిన వారు సుఖ దుఃఖాలను తనవిగా అనుభవించేవాడే పరిపూర్ణ యోగి. అర్జునుడు అంటాడు, కృష్ణ, నువ్వు చెప్పిన ఈ యోగ విధానం నా చంచలమైన మనస్సు వల్ల అమలు చేయడం చాలా కష్టం అనిపిస్తోంది. ఈ మనస్సు చంచలమైనది, బలమైనది, పట్టుదల కలిగిన దాన్ని అదుపు చేయడం గాలి ఆపడం కన్నా కష్టమే. కృష్ణుడు సమాధానమిస్తాడు, అవును, మనసు నియంత్రించడం కష్టం, కానీ అభ్యాసం మరియు వైరాగ్యంతో అది మనస్సు అదుపులో లేని వారికి యోగం కష్టమైనది, కానీ అదుపులో పెట్టి సరిగ్గా సాధన చేసేవారు యోగంలో విజయాన్ని పొందుతారు. అర్జునుడు అడుగుతాడు, ఒకవేళ యోగ మార్గంలో ప్రారంభించి కానీ మధ్యలో మనస్సు చంచలత వల్ల పూర్తి చేయలేకపోతే వాడి గతి ఏమిటి? అతడు భౌతిక ఆధ్యాత్మిక విజయాల రెండింటినీ కోల్పోతాడా? కృష్ణ, ఈ నా సందేహాన్ని నువ్వు మాత్రమే తీర్చగలవు. కృష్ణుడు చెప్తాడు, పార్థ, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు ఎప్పటికీ చెడిపోడు. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ భగవంతుని చేరడానికి ప్రయత్నించేవాడు దుర్గతిని అనుభవించడు.